హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మేము ఉప్పు వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఉప్పు చూపిస్తున్నాను. ఉప్పు అది బాగా మరిగిపోవాలి. దాంట్లో గడ్డ ఉప్పు వేయాలి. నెక్స్ట్ పిండి వచ్చేసి రాగి పిండి వాటర్తో బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా హీట్ అవ్వాలి. లోపల ఇది హీట్ అవ్వాలి బాగా. ఇది బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అవ్వాలి చాలా మొత్తం. ఇది కొంచెం పెద్ద మంటలో పెట్టుకోవాలి, సిమ్లో కాకుండా. ఉప్పు మొత్తం వాటర్లో మిక్స్ అయిపోవాలి. గడ్డ ఉప్పు ఉంటుంది కదా, అది వేయాలి. మిక్స్ అయిపోవాలి. దాంట్లో మరిగించుకోవాలి మొత్తం. ఇట్లా మిక్స్ అయిపోయింది అంతా వాటర్లో. ఒకసారి మళ్ళీ మనం కలుపుకున్న రాగి పిండిది గంటితో మిక్స్ చేయాలి. ఒకసారి చూడండి, హీట్ రావాలి. వాటర్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న రాగి పిండిని ఆ వాటర్లో వేసేయాలి. వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మొత్తం వేస్తూ కలిపెట్టుకోవాలి. ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి. వేసుకున్నది ఇట్లా చూపిస్తున్నట్టు కలిపెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పచ్చి పాలు యాడ్ చేసుకోవాలి. వాటర్గా ఉంది కాబట్టి కొంచెం పచ్చి పాలు యాడ్ చేసుకోవాలి. రా మిల్క్ యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలు కొంచెం గట్టి పడుతుంది. రా మిల్క్ వేసుకొని అంటే పచ్చి పాలు వేసుకొని అట్లా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇట్లా పైకి కిందకి కొంటూ చూపిస్తున్నట్టు ఇట్లా చేయాలి. ఓకే, ఆఫ్ చేసేసుకుందాం. కలిపెట్టుకొని ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.